is Medchil Metro News Network and you are watching Suchitra TV. హాయ్ హలో అండి, సుచిత్ర టీవీకి స్వాగతం. నా పేరు సంపత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి కలల ప్రతిరూపమైన మేడ్చల్ షామీర్పేట్ మెట్రో రైల్ మార్గంలో మీరు నిన్న ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించారని అనుకుంటున్నాను. దానికి నిదర్శనం మనం సుచిత్ర టీవీ ప్రారంభించిన తర్వాత అత్యధికంగా చూసిన వీడియో ఇది. దాదాపుగా 500 మంది చూశారు, మెసేజ్లు కామెంట్లు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఆదరిస్తున్నందుకు ఇంకా చాలా ఉత్సాహం వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి. సో నేను డిపిఆర్ గురించి చాలా డీటెయిల్గా చర్చించాము. మనం ఏ డిపిఆర్లోనైనా ప్రధానమైన అంశం ఏంటంటే ఆ డిపిఆర్కు సంబంధించిన మట్టుకు కీలకమైన వ్యక్తి ఇన్స్పెక్షన్ చేసి మీటింగ్ పెట్టడం అనేది ప్రధాన అంశము. అలా నిన్న మన మేడ్చల్ మరియు షామీర్పేట్ డిపిఆర్ దిశగా కీలకమైన మరో ముందడుగు పడింది. ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు క్షేత్ర పర్యటన చేశారు. నిన్న సీనియర్ ఇంజనీర్లతో మరియు క్షేత్రస్థాయి సిబ్బందితో కాలినడకన నడుస్తూ మన డిపిఆర్ ప్రిపరేషన్ పనులకు ఎండి గారు ఊపు తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్చ్ లోపల డిపిఆర్ పూర్తి చేయడానికి పనులను ఎండి గారు పరుగులెత్తిస్తున్నారు. మొదటగా జేబిఎస్ నుంచి వారి క్షేత్రస్థాయి పర్యవేక్షణ ప్రారంభమైంది. జేబిఎస్ దగ్గర ముఖ్యమంత్రి కలల ప్రతిరూపమైన ప్రపంచ స్థాయి మెట్రో హబ్గా జేబిఎస్ను డెవలప్ చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగానే ఎండి గారు కూడా ఆ ప్రాంతంలో పర్యవేక్షించి దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ మరియు డిఫెన్స్ భూమిని గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా ఈ జేబిఎస్ తీసుకుంటే మన ఉత్తర తెలంగాణకి గుండెకాయ లాంటిది, ముఖద్వారం లాంటిది. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అంతర్జాతీయ హబ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున హెచ్ఎంఆర్ఎల్కి ఒక విన్నపం ఏంటంటే, సార్ ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీ సేవలైనా ఎన్నైనా తీసుకోండి, కానీ ఈ జేబిఎస్ హబ్ను మాత్రం ముఖ్యమంత్రి అంచనాలకు తగ్గకుండా రూపొందించండి దయచేసి. ఇది ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి జేబిఎస్ చాలా కీలకమైంది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా, ఒక మాన్యుమెంట్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి వారి ముఖ్యమంత్రి గారి అంచనాలకు తగ్గట్టుగా రూపుదిద్దుతారని మేము ఆశిస్తున్నాము. అలాగే మా మేడ్చల్ షామీర్పేట ప్రాంతం నుండి నిత్యం వేలాది మంది జేబిఎస్ మరియు ముఖ్యంగా హైటెక్ సిటీ, యుఎస్ కౌన్సిలేట్ ఇటు తీసుకుంటే ఎయిర్పోర్ట్ వరకు నిత్యం ప్రయాణిస్తారు సార్. మీకు ఒక ఇంజనీరింగ్ ఛాలెంజే అవుతుందేమో, కానీ మా
మా విన్నపం ఏంటంటే మా మేడ్చల్ షామీర్పేట్ ప్రాంతం నుంచి ఎవరైతే బయలుదేరతారో మళ్ళీ అక్కడ దిగి ఎక్కకుండా ఇంటర్చేంజ్ చేయకుండా నేరుగా మాకు హైటెక్ సిటీకి వెళ్ళగలిగేలా, అలాగే ఈ ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతానికి వెళ్ళగలిగేలా, మరి నేరుగా ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే విధంగా మీరు చేయగలిగితే అది చాలా ఈ ప్రాంత ప్రజలకు అనువుగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెట్రో స్టేషన్లో అమీర్పేట్లో మనం చూసుకుంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలన్నా కూడా కూడా మీరు అనుసంధానించారు, కానీ అక్కడి నుంచి ఆ దూరం ప్రయాణించాలన్న లగేజ్తో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా ఇంటర్చేంజ్ లేకుండా నేరుగా మేము వెళ్ళేటట్టుగా మీకు ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్గా తీసుకొని మీరు మాకు ఆ సౌకర్యం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడున్న మాకు ప్రస్తుత మెట్రోలో చాలా సౌకర్యవంతంగా ఉంది, కానీ చాలా స్టేషన్స్లలో మేము ఫేస్ చేస్తుంది ఈ పార్కింగ్ ఇష్యూ ఒక్కటే. మాకు జేబీఎస్లో ఈ పార్కింగ్ ఇష్యూ ఉండకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి ఈ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఇందులో ఉండాలి సార్. అలాగే ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు ఆశయాల మేరకు నిర్మిస్తున్న హబ్లో ఈ బస్ స్టాండ్ కూడా డిస్టిక్ నుంచి వచ్చే బస్సులు కూడా మీరు నిర్మించబోయే హబ్లోనే ఆగేలా వాటికి కూడా సౌకర్యం కల్పించాలి. అలాగే తర్వాత మనము ఈ ట్యాక్సీలది కూడా చాలా కీలకమైన పాత్ర ఉంటుంది మెట్రో దిగిన తర్వాత ప్రయాణించడానికి. వాటికి కూడా అనువుగా ఒక ప్రాంతం ఎలా ఎయిర్పోర్ట్లో అయితే కేటాయిస్తారో అలాగే ప్రాంతం కూడా ఒక కేటాయిస్తే చాలా సులువుగా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిని అన్ని విధాలుగా మాకు అక్కడ ఈ జూబ్లీ బస్ స్టేషను ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మాకు ఒక పెద్ద మాల్ లాంటిది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆశయాల మేరకు మీరు దాన్ని ఒక మాల్ లాగా మీరు ఎలాగైతే పంజగుట్టలో, ఎర్రమంజిల్ కాలనీలో ఎలా అయితే డెవలప్ చేశారో అలాంటిది ఒక మాల్ సకల వసతులతో ఇక్కడ డెవలప్ చేస్తే ఇక్కడ వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. షాపింగ్ ఉంటుంది, అందులోనే ఫుడ్ కోర్టు, థియేటర్స్ అన్ని వసతులతో. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే సార్, మాకు షేరింగ్ వర్క్ ప్లేస్ కూడా మీరు అక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే చాలామంది పిల్లలందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది కలుసుకొని వర్క్ చేసుకోవడానికి. షేరింగ్ వర్క్ ప్లేస్ కూడా ప్రొవిజన్ పెడితే చాలా బాగుంటుందని మేమందరం భావిస్తున్నాం సార్. అలాగే మీరు నిన్న కాలినడకన ప్రయాణిస్తూ మీ అనుభవాన్ని పంచుకుంటూ సూచనలు, సలహాలు ఇస్తూ కొన్ని క్లిష్టమైన ఛాలెంజెస్ ఉన్నాయని మీ వరుస ట్వీట్లతో మీరు మీ పర్యటన అనుభవాలను తెలియజేశారు. మీ అనుభవము, మీ హెచ్ఎంఆర్ఎల్కున్న ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఈజీగా పరిష్కారం లభిస్తాయని, మీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి కలలకు ప్రతిరూపమైన మా మేడ్చల్ షామీర్పేట్ డిపిఆర్ అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాం సార్. అలాగే జేబీఎస్ ఇంటర్నేషనల్ హబ్గా చేయడమే కాకుండా మన మేడ్చల్గా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్రాంతంలో కూడా మనము స్టార్టింగ్ స్టేషన్లో, ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా మేడ్చల్కి వచ్చేసి మేడ్చల్లోనే బస్సులు కానీ కార్లులో ఎంటర్ కాకుండా మెట్రో ద్వారా ప్రయాణించి వారికి కావాల్సినవన్నీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా పార్కింగ్కు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే, మన స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటే మనం మేడ్చల్ బస్ స్టాండ్ను కూడా వాడుకోవచ్చు. బస్ స్టాండ్ కింద మనం అన్ని హంగులతో బస్ స్టాండ్ను అభివృద్ధి చేసి పైన మెట్రోకి, పార్కింగ్కి, ఇంకా ఇప్పుడు అన్నట్టుగా ఈ హబ్గా కూడా డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మెట్రో ప్రాంతంలో కూడా మీరు అలా ప్రొవిజన్ పెట్టుకుంటే బాగుంటుందని మా విన్నపము. మిగతా ఎక్కడైనా కీలకమైన ప్రదేశాలలో ఈ ప్రస్తుతం ఉన్న మెట్రోలో మేము ఫేస్ చేసేదల్లా ఈ
పార్కింగ్ ఒక్కటే ఉంది సార్. ఇప్పుడు ఈ చేసే డిపిఆర్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్కు ప్రొవిజన్ పెట్టేసి ఈ పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు డిపిఆర్ చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే డైరెక్ట్ మాకి మేడ్చల్ నుంచి మీరు నిన్న మీ వరుస ట్వీటుల్లో చెప్పారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి కళలకు ప్రతిరూపంగా డైరెక్ట్గా వెళ్ళేలాగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చాలా ఆనందం సార్. మేము ఇందాక చెప్పినట్టుగా మాకు హైటెక్ సిటీకి అలాగే ఉప్పల్, నాగోల్ ఈ ప్రాంతానికి వెళ్ళే విధంగా డైరెక్ట్గా మెట్రోలో ఎక్కడ దిగకుండా, ఇంటర్చేంజ్ చేయకుండా, కొద్దిగా ఇంజనీరింగ్ ఛాలెంజింగ్ అయినా కూడా మీరు ఈ ఛాలెంజ్గా స్వీకరించి ఈ సౌకర్యం కల్పిస్తే ఈ హైదరాబాద్ నగర ప్రజలు, ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ నగర ప్రజలు ఈ మెట్రో ఉన్నంత కాలం మీ సేవలు గుర్తుంచుకుంటారు. దయచేసి డిపిఆర్లో మీరు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇంటర్చేంజ్ దిగి ఎక్కకుండా నేరుగా వెళ్ళేలాగా చేయాలని మేము మీ హెచ్ఎంఆర్ఎల్ను కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మెట్రోలో మీరు ఎందరో డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని, చేస్తున్నారని కూడా మాకు తెలుసు. ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లో మీరు హెచ్ఎండిఏతో కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మా మేడ్చల్ ప్రాంతంలో తీసుకుంటే 5.4 కిలోమీటర్స్ మాకు ఎలివేటెడ్ కారిడార్ ఉంది. దాన్ని హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మిస్తారు కాబట్టి వారితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మా జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు పూర్తిగా డబుల్ డెక్కర్గా కన్వర్ట్ చేసి నిర్మించడం చాలా మాకు ఆనందమే సార్. అది అక్కడ అవసరమే. ఇప్పుడు నూతనంగా నిర్మించేటి అన్ని డబుల్ డెక్కర్ లాగానే నిర్మిస్తేనే మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. తర్వాత ఈ బస్సు, మీ మెట్రో దిగి వేరే బస్సు ఎక్కాలన్నా, రోడ్ క్రాస్ చేయాలన్నా ఇవన్నీ ఇబ్బందులతో కూడుకున్న పని. కానీ మీరు మనం ఈ డబుల్ డెక్కర్ గానే నిర్మిస్తే అక్కడే మీ మెట్రో దిగగానే బస్ సౌకర్యం కూడా, క్యాబ్ సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఒక సగటు ప్రయాణికుడు మెట్రో దిగగానే మన మెట్రో పని అయిపోతుంది అన్నట్టు కాకుండా మళ్ళీ అటు నుంచి కనెక్టింగ్గా సౌకర్యవంతంగా వెళ్ళగలిగేలా ఈ నిర్మాణాలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ డిపిఆర్లు సకల వసతులతో వారు కోరుకున్నట్టుగానే మార్చి వరకు పూర్తయి మార్చిలోనే రాష్ట్ర మంత్రిమండలి ఆమోదంతో కేంద్రానికి మీరు పంపిస్తారని, అలాగే కేంద్రంలో మా ఎంపీ గారు ఈటెల గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రధానమంత్రి గారి ద్వారా ఈ మన డిపిఆర్ మంజూరీ అవుతుందని, అతి త్వరలోనే మనము ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఏప్రిల్ నెలలోనే పనులు ప్రారంభించాలని కోరుకుంటూ, మీరు ఇంత చురుకుగా మీ అధికారులను వెంటబెట్టుకొని కాలినడకన పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలు, అనుభవాలను పంచుకోవడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్. మీ డైనమిక్ లీడర్షిప్లో ఈ డిపిఆర్ అద్భుతంగా రూపుదిద్దుకొని ఉత్తర నగర ప్రాంత వాసులకు చిరకాల నిలిచిపోతుందని ఆశిస్తున్నాము.